మంచు మోహన్ బాబు కుటుంబంలో ఏర్పడిన విభేదాలు ఇప్పట్లో చల్లారేటట్టు కనిపించలేదు. ప్రస్తుతం అవి తారాస్థాయికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అంటే ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకునే పరిస్థితి ఆ పర్వం ఇప్పటికీ కొనసాగుతోంది. అంటే నిన్న మంచు మనోజ్ రంగంపేటలోని విద్యానికేత విద్యా సంస్థలకు రావడం జరిగింది. అక్కడ వారి అవ్వాతాత ఒక సమాధులకు నివాళులు అర్పించడానికి వచ్చిన అతన్ని అడ్డుకోవడంతో, అలాగే అతని కుటుంబ సభ్యులు అలాగే అభిమానుల పైన కూడా ఒక మోహన్ బాబు బౌన్సర్లు దాడి చేశారన్న కారణంతో ఈరోజు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కూడా వారిపై కేసు కూడా నమోదు చేశారు. అలాగే ఎవరైతే ఉన్నారో తన అభిమానులు, తన సమీప బంధువులపైన దాడికి తెగబడిన వారిపైన కూడా బౌన్సర్ పైన కూడా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ప్రధానంగా ఈ యొక్క ఏదైతే తనకు సంబంధించిన ఇష్యూ పైన తనతోనే మాట్లాడితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పి కూడా అతను చెప్పడం జరిగింది. అనేక సార్లు కూడా ఈ ప్రయత్నం చేసిన తన నుంచి సానుకూలంగా ఉన్నప్పటికీ అటువైపు నుంచి తనకు సానుకూలత లేదని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పూర్తిగా ఎవరైతే ఉన్నారో నిన్న ఈ ఘటనకు సంబంధించి అంటే శ్రీ విద్యానికేతన్ వద్ద నిన్న 3 గంటల పాటు హైడ్రామా నెలకొన్న పరిస్థితి ఉంది. అలాగే ఒకరికొకపై ఒకరు దాడులు తెగబడడం, అలాగే ఆ సమయంలోనే పోలీసులు కూడా స్వల్ప లాఠీచార్జి చేసిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి తాను 8 సంవత్సరాల పాటు సినీ రంగానికి దూరంగా ఉన్నప్పటికీ కూడా తన అభిమానులు తను విపరీతంగా అభిమానిస్తున్నారని చెప్పి, తన అభిమానులు కాపాడుకోవాల్సిన బాధ్యత తనపైన కూడా ఉందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి ఈరోజు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కూడా వారిపై అంటే తన అభిమానుల పైన దాడికి తెగబడిన వారిపైన కూడా కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయాలని కూడా ఆయన రాతపూర్వకంగా కూడా చంద్రగిరి డిఎస్పీకి కూడా ఒక రాతపూర్వక లేఖ కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన అక్రమాల అవకతవకలపైన కూడా పూర్తిగా విచారణ చేపట్టి అక్కడ ఉన్న వారికి అన్యాయం జరగకుండా న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని అడగడమే తాను చేసిన తప్ప అని కూడా ఈ యొక్క మంచు మనోజ్ కూడా మీడియా ద్వారా ప్రశ్నించడం కూడా జరిగింది. తాను ఏమి చేయకపోయినా తనను చెడ్డగా చేసి తనను చూపిస్తున్నారని చెప్పి కూడా ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అంటే ఏదైతే ఈ యొక్క సమస్య లేవనెత్తారో ఆ సమస్యకు సంబంధించి ఇరు వర్గాలు కూడా కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పోతుందని చెప్పి ఆయన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కూడా అతను కొంత తీవ్ర అస్వస్థతకు కూడా గురైన పరిస్థితి ఉంది. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో అతనికి తీవ్ర స్థాయిలో కడుపు నొప్పి రావడంతో అతను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంటే తాను కోరుకుంటున్నది ఏమంటే తన కుటుంబానికి కొంతమంది దూరం చేస్తున్నారని, అలాగే ఎవరైతే ఉన్నారో వారిపైన అంటే ఈ యొక్క నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా అటువైపు నుంచి అంటే మోహన్ బాబు వైపు నుంచి వారు పెద్ద మనుషులు ఎవరైనా వస్తే తాను కూర్చొని సామరస్యంగా మాట్లాడుకొని సమస్య పరిష్కారం చేసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా మంచు మనోజ్ కూడా చెప్పడం జరిగింది. ప్రతినిధిని నాకు సహాయం చేయాలని చెప్పి నేను ఏ ఒక్కరిని కూడా కోరలేదని, నేను పూర్తిగా నిన్న నారా లోకేష్ను కలవడం కూడా నా వ్యక్తిగత విషయమేనని, అయితే ఈ యొక్క సమస్యకు సంబంధించి ఎక్కడ ఏ విషయాన్ని కూడా నేను ప్రస్తావించలేదని కూడా చెప్పారు. అలాగే పండుగ పూట తన బిడ్డతో కలిసి పండుగ జరుపుకోవాలని తాను రంగంపేటకు వస్తే తనను యూనివర్సిటీలోకి అనుమతించకుండా తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, తనను తన బిడ్డను పండుగ జరుపుకోకుండా దూరం చేశారని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ మాట్లాడుతున్న సమయంలోనే ఆయన కొంత తీవ్ర అస్వస్థతకు గురైన పరిస్థితి కూడా ఉంది. ఆయన్ని అంటే కడుపు నొప్పితో తాను విలవిల్లాడిపోయారు. ఆ సమయంలోనే అతని పక్కన ఉన్న అతని భార్య మౌనిక కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అక్కడే వెంటనే ఆయన నీళ్లు తాగి అంటే వైద్య సేవల కోసం వెంటనే ఆసుపత్రికి కూడా బయలుదేరి వెళ్ళడం కూడా జరిగింది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, చంద్రగిరి.